కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దళపతి విజయ్ కెరియర్ లో చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ జనవరి 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేస్తున్నారు టీమ్. తాజాగా రిలీజ్ చేసిన దళపతి కచేరీ సాంగ్ తో ఫ్యాన్స్ కి మాస్ ఎనర్జీ డబుల్ అయిపోగా ఆడియో లాంచ్ కోసం మలేషియాలో ప్లాన్ చేసిన భారీ ఈవెంట్ పై టాలీవుడ్ కోలీవుడ్ ఫోకస్ పెట్టింది. అనిరుద్ధ్ ఇస్తానంటున్న సర్ప్రైజ్ ఏంటి? ఈ ఈవెంట్ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చూద్దాం. జననాయగన్ ఆడియో లాంచ్ డిసెంబర్ 27న మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో జరగనుందనే సమాచారం ఫ్యాన్స్ లో హైప్ పెంచేసింది. ఇప్పటికే దళపతి కచేరీ సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. కానీ దళపతి లాస్ట్ మూవీ కావడంతో ఆడియో లాంచ్ ఈవెంట్ ని ఫెస్టివల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు అనిరుద్ధ్ రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు. భారీ స్టేజ్, ఇంటర్నేషనల్ లైటింగ్ డిజైన్, వేలాది మంది అభిమానుల మధ్య దళపతి కెరియర్ లో బిగ్గెస్ట్ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. రీసెంట్ గా అనిరుద్ధ్ చెప్పిన విజయ్ గారికి మర్చిపోలేని సర్ప్రైజ్ రెడీ చేస్తున్నా అన్నమాట ఫ్యాన్స్ కుతూహలాన్ని పెంచేసింది. అది స్పెషల్ సాంగ్ గా, దళపతి కెరియర్ ను సెలబ్రేట్ చేసే మెడ్లీనా, లేక స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించే అరుదైన ట్రిబ్యూటా, ఇంకా మరేదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా అనిరుద్ధ్? విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ లియో బీస్ట్ మ్యూజికల్ మ్యాజిక్ ను చూస్తే ఈ సర్ప్రైజ్ ఈవెంట్ బాగా హైలైట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు దళపతి ఫ్యాన్స్. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే లాస్ట్ సినిమా కావడంతో అనిరుద్ధ్ బాధపడుతున్నాడు. అందుకే జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే డిసెంబర్ 27 వరకు ఆగాల్సిందే. అయితే జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాను వినోద్ తెరకెక్కించాడు. అనిరుద్ధ్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయ్ కి పొలిటికల్ మైలేజ్ తీసుకొస్తుందా అనే టాక్ కూడా వినిపిస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు చేస్తున్న లాస్ట్ సినిమాగా జననాయగన్ పై ఎమోషన్, అటెన్షన్ రెండు మ్యాక్స్ లో ఉన్నాయి. దళపతి కచేరీ సాంగ్ తో ఇప్పటికే సినిమా హైప్ టాప్ గేర్ లోకి వెళ్ళింది. యాక్షన్, పొలిటికల్ బేస్, స్టార్ పవర్ ఆల్ టుగెదర్ జననాయగన్ ను బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ వైపు తీసుకువెళ్తాయా? ఆడియో ఈవెంట్ తర్వాత హైప్ మరింత రెట్టింపు అవుతుందా? ఇలా ప్రమోషన్స్, మ్యూజిక్, ఫ్యాన్ ఎమోషన్, లాస్ట్ మూవీ ఇంపాక్ట్ అన్ని యాంగిల్స్ లో జననాయగన్ ప్రీ రిలీజ్ స్టార్ట్ అయిపోతుందా అనే డిబేట్ హాట్ టాపిక్ అవుతోంది. మరి డిసెంబర్ 27న ఆడియో ఈవెంట్ లో దళపతి అనిరుద్ధ్ కలయిక ఎంత హంగామా చేస్తుందో చూడాలి.